డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంలో క్రెడిట్ రావడం లేదని కాంగ్రెస్ పార్టీ బాధపడుతోందని, అందుకే దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని రేవంత్ మాట్లాడుతున్నారని అన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. అన్ని రాష్ట్రాల్లో జరిగినట్టే తెలంగాణలో డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుందని, సీట్ల పెంపులో ఎలాంటి నష్టం జరగదని చెప్పారు. మహిళా బిల్ని అడ్డుకోవాలనే ఆలోచనని కాంగ్రెస్ మార్చుకోవాలి అన్నారు డీకే అరుణ. వాళ్ళకి ఎలాంటి క్రెడిట్ రావడం లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీకి మొత్తం క్రెడిట్ దక్కుతుంది, ఎక్కడ దక్కుతుందో అనేటటువంటి విధంగా ఒక సెంటిమెంట్ ఇంతకు గతంలో చూసినాం. కేసీఆర్ గారు మాట్లాడేటోళ్ళు ఇటువంటి మాటలన్నీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అదే సెంటిమెంట్ దక్షిణ భారతం వారు కూడా ఒక నేషనల్ పార్టీ చెందినటువంటి పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రాంతాలను తక్కువ చేసుకుంటూ ప్రాంతాల మధ్యలో ఏదో అన్యాయం జరుగుతున్నటువంటి భావంతో మాట్లాడడం అనేది సిగ్గుచేటు. ఇది అన్ని రాష్ట్రాల్లో ఏ విధంగా ఈ డీలిమిటేషన్ జరుగుతుందో అదే రకంగా మన తెలంగాణలో జరుగుతుంది. మన తెలంగాణకి ఏం ప్రత్యేకంగా తక్కువ చేస్తలేదు, సీట్లు మనకు ఎక్కువైతున్నాయి. దాదాపు 40 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు ఈ బిల్లు కోసం మహిళలందరూ. మహిళలే కాదు, సామాన్య ప్రజలు కూడా ఎదురు చూస్తారు. మహిళలు వస్తే రాజకీయాల్లోకి మంచిగా పనిచేస్తారు, కమిట్మెంట్ ఉంటుంది, చాలా వారు ఒక కమిట్మెంట్తో డెడికేషన్తో పనిచేస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. మహిళలు రావాలా రాజకీయాల్లో, కానీ వీళ్ళు ఓర్వలేక వాళ్ళు చేయలేదు కాబట్టి, వాళ్ళ హయాంలో కాలేదు, చేయలేకపోయినరు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఈ బిల్లుని పార్లమెంట్లో పాస్ చేయించారు. ఇప్పుడేమో 29లోని ఇంప్లిమెంట్ చేద్దామని వారు ప్రత్యేక సమావేశాలు పెట్టిన నేపథ్యంలో తట్టుకోలేక మాట్లాడుతున్నటువంటి మాటలు మాత్రమే అవన్నీ.